హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను శనగపిండితో 2 రకాల స్నాక్ ఐటెమ్ అయితే చేశాను. ఒకటి అయితే చెక్క పకోడీ అయితే చేశాను. రెండోది కారప్పూస అయితే చేశాను. ఈ 2 రకాల రెసిపీస్ ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాము. పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పటికీ ఈ విధంగా చేసి కనుక ఉంచితే హ్యాపీగా అయితే తింటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. శనగపిండి అయితే ఒక తౌడైతే తీసుకున్నాను. తౌడంటే అర కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను. ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరెంత ఎక్కువ కారం తింటే అంత కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారపూసలోకి వామ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వామ్ని అయితే నేను నలిపీస్ అయితే అందులో వేస్తున్నాను. దీని తర్వాత ఆయిల్ అయితే పొయ్యి మీద వేడి చేసుకోవాలి. బాగా కాగిన నూనె అయితే ఇందులో వేస్తే గుల్లగా అయితే వస్తాయి. ఇది ఒక టిప్ అండి. మీకు ఎవరికైనా తెలుసా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ని అయితే వేడి చేశాను. ఆ ఆయిల్ని అయితే ఈ పిండిలో కనుక వేస్తే ఇలా వీడియోలో చూపించిన విధంగా సరసరమని చెప్పి కాగిన ఆయిల్ అయితే వేయాలి. అలా అయితే గుల్లగా వస్తాయి. ఇందులో వేసి ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో అయితే కలపద్దు, గెరిటితో అయితే కలుపుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పిండినంతా ముద్దలా అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోండి, ఎక్కువ అయితే వేయద్దు. చూసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు, మరీ మెత్తగా కూడా కలపకూడదు. మనము జంతికల గొట్టంలోంచి కిందకి దిగేటట్లు చూసుకుని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా కానీ కలిపామంటే అందులోంచి అయితే దిగదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కారపూస బిల్లు ఉంటుంది కదా, అదైతే ముందు పెట్టాను. కొంచెం ముద్ద తీసుకుని అందులో అయితే ఫిల్ చేస్తున్నాను. ఎంత సరిపోతే అంత అయితే వేసుకోవాలి. క్యాప్ అయితే టైట్గా చుట్టేసి ఉంచాలి. ఈ లోపల ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అయితే బాగా మరగాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందాక జంతికల గొట్టంలో వేసుకున్నాం కదా, దాంట్లోంచి అయితే తిప్పితే కిందకైతే కారపూస అయితే పడుతుంది. చూడండి, నేను కొత్తగా అయితే తీసుకున్నాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ కారపూస అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. చూడండి, తిప్పుతుంటే మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది. అడుగునైతే కొంచెం కూడా లేదు. మొత్తం పిండి అంతా బయటకైతే వచ్చేస్తుంది. సన్నగా కూడా కారపూస అయితే వచ్చింది. చూడండి, మొత్తం అంతా వేసాను. ఇదైతే బాగా వేగాలి. మరి హై పెట్టకండి, మరి సిమ్ పెట్టకండి. మీడియంలో పెట్టుకుని సిమ్లో పెట్టి ముందు అదంతా వేయండి. తర్వాత అయితే హైలో పెట్టండి. ఇదైతే బాగా వేగాలి. వేగిందా లేదా చెక్ చేసుకుని టర్న్ అయితే తిప్పుకోవాలి. కారపూస అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది. అయితే నేను బయటకైతే తీసేస్తున్నాను. మొత్తం అంతా బాగా అయితే వేగింది. చాలా బాగుంది. ఇదిగోండి, మొత్తం అంతా తీసి పక్కనైతే పెడుతున్నాను. ఇంకొక వాయి కూడా వేస్తున్నాను. మరొకసారి అయితే వేస్తున్నాను. ఇది కూడా అలాగే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కూడా బాగా అయితే వేగిపోయింది. దాన్ని అయితే తీసేస్తున్నాను. ఈ జంతికల గొట్టం అయితే చాలా ఈజీగా అయితే ఉంది. మనం పాతకాలం అయితే 2 చేతులతో తిప్పాలి. ఇది ఓన్లీ హ్యాండ్తో అంటే చాలు, మొత్తం అంతా అయితే కిందకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయితే ఉంది. మీలో ఎవరైనా ఇది వాడుతున్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కారపూస అయితే వేగిపోయింది. దాన్ని అయితే తీసేస్తున్నాను. కొంచెం పిండి ఉంది కదా, మళ్ళీ ఈ ఆయిల్ని అయితే హీట్ చేశాను. ఇది బాగా కాగింది. ఇప్పుడు చెక్క పకోడీ చేసుకునేది ఉంది కదా ప్లేటు, ఆ ప్లేట్ని అయితే అందులో పెట్టి దాన్ని తగినంత ముద్ద పెట్టేసి దాన్ని అయితే అందులో వదులుతున్నాను ఆయిల్లోని. భలే సింపుల్గా అయితే చెక్క పకోడీ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఎక్కడా ఉండలు లేకుండా భలే అయితే పడుతుంది. ఈ చెక్క పకోడీ నేను చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాను. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేయడం అయితే అయిపోయింది. అదైతే బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత ఒకసారి వేగిన తర్వాత రెండో వైపు అయితే కలుపుకోవాలి, టర్న్ చేసుకోవాలి. చూడండి, అన్నీ సమానంగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో చెక్ చేసుకోండి అది వేగిందా లేదా అన్నది. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని అయితే తీసేయాలి బయటికి. ఇది వేగిపోయింది. ఇప్పుడైతే దీన్ని నేను తీసివేస్తున్నాను, పక్కనైతే ఉంచాను. ఈ విధంగా అయితే చెక్క పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఇంతకీ మీకు చెక్క పకోడీ ఇష్టమా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా అయితే వేగాయి. దీన్ని అయితే ఒక డబ్బాలో అయితే వేసి స్టోర్ అయితే చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత జంతికలు కూడా ఒక డబ్బాలో అయితే వేసి ఉంచుకుంటున్నాను. 2 అయితే ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే పిల్లలు వచ్చినప్పటికీ తినడానికి అయితే ఈవినింగ్ స్నాక్ కింద అయితే భలే ఉంటుంది కదా. ఈ జంతికల్ని
టీలో కూడా వేసుకుని తింటారు. ఈ విషయం మీకు తెలుసా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.